మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడినటువంటి ఆసక్తిపరులైనటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థనలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అలాగే వాక్యాన్ని నేర్చుకుంటూ బలపడుతున్నటువంటి మీ అందరినీ గమనిస్తూ ఉన్నప్పుడు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. మా ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని మేము చూస్తున్నప్పుడు అది దేవునికి మహిమార్థమైనటువంటి కార్యంగా భావిస్తూ సంతోషిస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో మరి యొక్క వాక్య భాగాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో మనం దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి సంగతుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మనసులో అనేకమైన ఆలోచనలు ఉన్నాయని, వాటిలో మరి సంఘాన్ని గురించి కూడా అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడని మనం చూస్తాం. గతంలో మనం పరిశీలించినప్పుడు సంఘము అంటే అర్థం ఏంటినని, అలాగే సంఘమును గురించి అసలు ఎవరు ఆలోచన కలిగి ఉన్నారని, ఆ సంఘమును ఎవరు కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎక్కడ కట్టాలనేటువంటి ఆ నిర్ణయం దేవుడు బయలుపరిచాడని నేర్చుకున్నాము. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ సంఘమును భూమి మీద ఎందుకు ఉంచాడు దేవుడు. ఈరోజు మనం ఆలోచన చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే సంఘము భూమిపైన ఎందుకు అనే విషయాన్ని మనం పరిశీలించాలి. మనం గమనించినప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా చెప్పుకున్న చాలామంది సంఘములో ఉన్నామని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అలాగనే ఆ సంఘము వాక్యానుసారమైనదా కాదా అనేటువంటి విషయాలు మాత్రం ఏమాత్రం పట్టింపు లేని వారుగా ఉంటారు. ఇంకా మనం గమనించినట్లయితే మా సంఘము అన్నట్టు సంఘం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అసలు నేను సంఘంలో ఎందుకున్నాను, సంఘాన్ని దేవుడు ఎందుకు భూమి మీద పెట్టాడు, సంఘంలో ఉండే నా యొక్క బాధ్యత ఏంటనేటువంటిది ఆలోచించేవారు లేరు. కనుక ఈ రోజున లేఖనానుసారంగా భూమి మీద దేవుడు సంఘాన్ని ఎందుకు ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గమనించండి, సంఘం అనేటువంటిది దేవుని యొక్క మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచనని, దానిని కార్యరూపం దాల్చడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారని మనం నేర్చుకున్నాం. అలాగనే ఆయన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి కొన్నాడు, తన స్వహస్తాలతో కట్టాడు. ఆయనేమో పరలోకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద సంఘం ఉంది. మరి ఈ సంఘం ఎందుకుందో భూమి మీద? ఒకవేళ నీవు నేను ఆ సంఘంలో ఉన్నట్లయితే మనం ఎందుకున్నట్టు భూమి మీద అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంతగా ఆలోచన చేసినటువంటి దేవుడు అంటే ఎవరు కట్టాలని, ఎప్పుడు కట్టాలని, ఎక్కడ కట్టాలని, అలాగనే దానిలో ఏం పనులు జరగాలి, ఇవన్నీ ఆలోచన చేసిన దేవుడు భూమి మీద ఉంచటంలో గల ఉద్దేశం ఆయనకు తెలియదా? ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆలోచనకు వేరుగా, దేవుని యొక్క సంకల్పానికి వేరుగా, దేవుని యొక్క చిత్తానికి వేరుగా అనేకమైన గుంపులను ఏర్పాటు చేసుకుంటూ వాటికి రకరకాలైనటువంటి తమకు నచ్చినటువంటి పేర్లన్నిటిని వారు దానికి ధరింపజేస్తూ ప్రతీది కూడా దేవుని సంఘమే అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో వారికి అర్థం కాకపోవటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. భౌతికంగా సంఘాన్ని నేనే కట్టానని ఒక ఆయన చెప్తాడు. దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్ నేనేనని చెప్తాడు. ఎంతకాలం నుంచి గొప్పగా నడిపిస్తున్నామని చెప్తూ ఉంటారు. అయ్యా గమనించండి ఒకసారి, అసలు నీవు నేను పుట్టకముందే, మన తాత ముత్తాతలు కూడా భూమి మీద లేకముందే దేవుని యొక్క మనసులో ఒక సంఘం ఉంది. దాని గురించి ఆయన ఎప్పటి నుంచో ఆలోచన కలిగి దాన్ని సిద్ధం చేసి భూమి మీద ఏర్పాటు చేశారు. కనుక దానిని విడిచిపెట్టి మనము మన యొక్క గొప్పలను చూపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ దేవుని సంఘముతో సమానము కావు అనే వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రభునందు. అయితే ఈ సమయంలో సంఘం అనేటువంటి దాన్ని దేవుడు రక్షణ పొందిన మానవుల కొరకు ఉద్దేశించాడు అనేటువంటిది మనం గ్రహిద్దాం. ఎందుకు అనంటే రక్షణ పొందిన వారందరినీ కూడా ప్రభువు
సంఘములో చేర్చుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం మనం గమనిస్తే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని మనం గమనిస్తాం. అపోస్తలుల 2:41లో పేతురు యొక్క వాక్యాన్ని విన్నటువంటి అనేకులు లోకములో నుంచి తమను తాము ప్రత్యేకపరుచుకొని బాప్తిసం పొంది క్రీస్తు కొరకు తమ జీవితాలను ప్రతిష్ఠించుకున్నారు. ఇది వాస్తవం. అలాగనే వారు చేసేటువంటి ఆత్మీయ కార్యాలను బట్టి అనుదినము అనగా ప్రతిరోజు కూడా అనేక మంది చేర్చబడుతూ ఉంటుండగా, సంఘంలో అనగా రక్షణ పొందుతూ ఉంటుండగా, వారిని ప్రభువు వారితో చేర్చుచుండెను అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. ఇక్కడ వారితో అనేటువంటి మాట ముందు చెప్పబడినటువంటి 3,000 మందితో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ 3,000 మందిని ఏమన్నారు అని మనం గమనిస్తే సంఘము అని పిలుస్తారు. ఇదే విషయాన్ని మనం ఇంగ్లీష్లో ఒకసారి పరిశీలన చేసినట్లయితే అపోస్తలుల 2:47లో ఏముంటుంది అని మనం గమనించినప్పుడు, 2వ భాగాన్ని చదువుతున్నాను. అండ్ ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ డైలీ సచ్ యాజ్ షుడ్ బి సేవ్డ్ అని ఉంది. అంటే ప్రతిదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభువు సంఘములో చేరుస్తూ ఉన్నాడు. చర్చ్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటి అంటే, సంఘం అనేటువంటిది రక్షణ పొందిన వారి కొరకు ఉద్దేశించబడిన ఆత్మీయ గృహము. అది దేవుని యొక్క ఇల్లు. అందులో దొంగలు ఉండకూడదు, దుష్టులు ఉండకూడదు, వ్యభిచారులు ఉండకూడదు, నరహంతకులు ఉండకూడదు, దోచుకుని వారు కానీ, దౌర్జన్యం చేసేవారు కానీ, సాతాను సంబంధులు కానీ దానిలో ఉండకూడదు. ఎందుకు అంటే సంఘము రక్షణ పొందిన వారి యొక్క ఆత్మీయ గృహం, అది దేవుని గృహం అది. కాబట్టి రోజున మనం గమనిస్తున్నటువంటి అనేకమైన సంఘములు అని పిలువబడే వాటిని గమనించినప్పుడు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఉంటే అది దేవుని సంఘము కాదండి. మీరు గమనించండి. కాబట్టి సంఘం అనేటువంటిది రక్షణ పొందినటువంటి వారికి, తమ జీవితాన్ని మార్చుకున్న వారికి, దేవుని వైపు తిరిగిన వారికి ఏర్పాటు చేయబడినటువంటి స్థితి, కానీ అందరూ ఉండేది కాదు. గమనించండి, ఎవరు పడితే వారు ఉండేటువంటిది సంఘము కాదండి. ఈ రోజున అందరూ ఉంటున్నారు కనుక సంఘం అంటే మనకు లెక్క లేకుండా పోయింది, కానీ వాస్తవానికి దేవుడు అలాగిన దాన్ని ఏర్పాటు చేయలేదు. ఇంతకీ ఈ రక్షణ పొందినటువంటి వారిని గురించి దేవుడు ఏమని ఉద్దేశించాడు అంటే, వీరి సంఘం అనేటువంటి దేవుని ఇంట్లో ఉండి ఏం చేయాలని ఏర్పాటు చేశాడు భూమి మీద వీరిని అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం గమనిస్తే, మనమందరము అనగా గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే, 1-2 అధ్యాయాల్లో దేవుని యొక్క సంకల్పాన్ని గురించి, అలాగనే క్రీస్తు యొక్క త్యాగాన్ని గురించి, క్రీస్తుకు దేవుడిచ్చిన సర్వోన్నతమైన హెచ్చైన నామాన్ని గురించి మాట్లాడుతూ, 2వ అధ్యాయంలో యూదుల్లో నుంచి క్రైస్తవులైనటువంటి వారిని గురించి, అన్యుల్లో నుంచి క్రైస్తవులైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనమందరము అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. అనగా ఎవరైనా, క్రైస్తవులమైన మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించను. గమనించండి, ఎందుకు భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు అనంటే, సంఘమునకు ఒక పని ఉంది. ఏంటి ఆ పని అనంటే, వీళ్ళు విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొందిన వారు, అంటే ఏక మనసు ఏక అభిప్రాయం కలిగిన వారిగా ఉండాలి. దేవుని కుమారుని క్రీస్తుని గురించి నీకొక అభిప్రాయం, నాకొక అభిప్రాయం, నీకొక అవగాహన, నాకొక అవగాహన ఉంటే అది తప్పు. ఈ విశ్వాస విషయంలో కూడా ఏకత్వం ఉండాలి. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని మాట్లాడితే వాక్యానుసారంగా తప్పది. కాబట్టి ఇలాగ ఉండాలి. ఇంకా సంపూర్ణత కలవారుగా ఇక్కడ తయారవ్వాలి. ఎక్కడ? సంఘంలో. కాబట్టి ఈ సంపూర్ణులుగా తయారు చేసేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఒక ఫ్యాక్టరీ అన్నమాట ఇది.
ఒక నువ్వు నేర్చుకుంటాను అంటే నేర్పించేటువంటి స్కూల్ అవుతుంది. అలాగే నేను ప్రతి పరిశుద్ధుడిని సంపూర్ణంగా తయారు చేసేటువంటి ఒక కర్మాగారం అనుకోండి. అంటే సంపూర్ణంగా తయారు చేయడానికి దేవుడు పెట్టుకున్నటువంటి ఒక వ్యవస్థ అది. అక్కడ ఏం జరగాలి అంటే 13వ వచనంలో అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ముందు అనుకున్నాం కదా. అనగా సంఘములో ఎవరుంటారు అంటే పరిశుద్ధులు ఉంటారు. మళ్ళా గుర్తు చేస్తున్నా, సంఘములో పరిశుద్ధులే ఉండాలి. పరిశుద్ధులు ఉంటేనే సంఘం అవుతుంది తప్ప లేకపోతే అది మత శాఖ అవుతుంది, మానవులు ఏర్పాటు చేసుకున్న గుంపు అవుతుంది, మనుషులు పెట్టుకున్నటువంటి రకరకాల విధానాలది వెళుతుంది. కాబట్టి పరిశుద్ధులు ఏమవ్వాలంటే సంపూర్ణులు అవ్వాలి. అంటే పరిశుద్ధత సంపాదించిన వెంటనే వాళ్ళు పరిపూర్ణులు అయిపోరు. వాళ్ళ జీవితకాలం అంతట్లో పరిశుద్ధతను మెయింటైన్ చేస్తే, పరిశుద్ధమైన జీవితానికి తమ అవయవాలను, దేహాన్ని, అలవాట్లన్నీ మార్చుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటే అప్పుడు సంపూర్ణులయ్యే దిశగా వెళుతున్నారని అర్థం. అలాగని ఒకసారి నేను బాప్తిసం పొందాను, పాపాలన్నీ కడిగేసుకున్నాను గనక ఇక నాకు తిరుగులేదు అనుకుంటే పొరపాటు. గమనించండి, దేవుడు క్షమించింది, కడిగి వేసింది క్రీస్తు దగ్గరకు రాకముందు ఉన్నటువంటి పాపాల గురించి కానీ ఇక తర్వాత పాపం చేసినా తప్పు లేదు అని చెప్పటానికి కాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే గత పాపాలన్నిటినీ కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చి మీరు నీతిమంతులని చెప్పినప్పుడు ఆ నీతియుక్తమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని మరణ పర్యంతం వరకు కాపాడుకోవటానికి ప్రయాసపడాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చినక్కడ నేను పాపం చేస్తాను అని అంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవట్లేదు అని అర్థం. కాబట్టి సంఘంలో ఏం జరగాలి అనంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అయ్యే దాని కొరకు సువార్థికుడు, సంఘ సేవకుడు ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సంఘాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది తప్ప అంటే ఒకటి ఉన్నటువంటి పరిశుద్ధులు సంపూర్ణమయ్యేటట్లుగా సేవకుడు వారిని నడిపించాలి, క్రమపరచాలి, తప్పుదిద్దాలి. ఇంకా వారు ఏ విధంగా పరిశుద్ధతలో సంపూర్ణులవుతారో దాని కొరకు చేయాల్సిన పనులన్నీ వాక్య పరిధిలో చేయాలి. రైట్, గమనించండి. ఒకవేళ సంపూర్ణలయ్యే స్థాయి లేకుండా ఆ పరిస్థితులు లేవనుకోండి, అది దేవుని సంఘము కాదు, దేవుని మనసులో నుంచి పుట్టుకొచ్చినటువంటి సంఘం అంతకన్నా కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. తర్వాత రెండవది మనం గమనించినప్పుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అంటాడు. క్రీస్తు శరీరం అంటే ఏమిటి? సంఘమే. అదిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించిన, అలాగనే 4వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించిన, మొదటి అధ్యాయంలో అయితే ఆ సంఘము ఆయన శరీరం అంటాడు. అలాగనే ఎఫెసీ 4:4లోనేమో శరీరము ఒక్కటే అని అంటాడు. కాబట్టి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవటానికి ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో ఆ ప్రయాసపడేటువంటి వారు విడివిడిగా కాకుండా శరీరముగా ఏ విధంగా అందరూ కూడా అవయవాలుగా ఉన్నారో అందరూ కలిసి ఒకరిని ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరి వలన ఒకరు వృద్ధి చెందుతూ అందరూ కలిసి అభివృద్ధి చెందాలి. ఆ పని సంఘంలో జరుగుతుంది, లోకంలో ఎక్కడ జరగదో మీరు గమనించుకోండి. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి, రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఒక తాటి మీదకి తెచ్చేదానికి. కానీ ఎక్కడ కూడా మీరు చూస్తే యూనిటీ అనేటువంటిది ఉండదు, ఐక్యత అనేది ఉండదు. పేరుకు ఐక్యతగా ఉన్నామని చెప్పుకోవటమే తప్ప ఎవరి మనసులో ఉండేటువంటి భేదాభిప్రాయాలు, విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ కూడా మళ్ళా గ్రూపిజం మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ లేకుండా దేవుని యొక్క సంఘంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అందుకే ఉదాహరణకు మనం గమనించినప్పుడు ఒక వాక్య భాగాన్ని నేను గుర్తు చేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం మనం గమనించినప్పుడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు. ఒకనినొకడు అంటే ఎవరిని పడితే వాళ్ళని కాదు, ఎవరైతే సంఘముగా సమాజముగా కూడే బాధ్యత కలిగిన వారో వారు ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. గమనించండి, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి,
పురుకొల్పుకోవాలి, ప్రేరేపించుకోవాలి, ఆ పరిశుద్ధుల నుంచి బయటికి రాకుండా ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఇది ఎక్కడ జరగాలి? క్రీస్తు శరీరంలో జరగాలి, సంఘంలో జరగాలి. అది క్షేమాభివృద్ధి చెందాలంటే. కాబట్టి ఇలాంటి అభివృద్ధి అనేటువంటిది లేకపోతే, అందరూ కలిసి ఆత్మీయతలు వృద్ధి చెందేదానికి ప్రయాసపడకపోతే, అక్కడ కూడా విభేదాలు వచ్చినాయి ఏంటంటే అది దేవుని మనసులో నుంచి పుట్టుకొచ్చిన సంఘము కాదు, దేవుని వాక్యానుసారంగా నడిపించబడుతున్న సంఘము కాదు. ఒకవేళ దానికి బైబిల్లో ఉన్నటువంటి పేరు ఉన్నా సరే, గమనించండి, బైబిల్లో దేవుడు సంఘానికి పెట్టిన పేరు కాకుండా వేరే పేరు పెడితే దాని గురించి మాట్లాడనక్కర్నే లేదు, అవసరం లేదు ఇక అసలు. ఒకవేళ దేవుడు చెప్పినటువంటి పేరు పెట్టినటువంటి సంఘంలో ఉన్న వ్యక్తులైనా పరిశుద్ధతను కాపాడుకునే విధంగాను, అలాగే అందరూ కలిసి క్రీస్తులు ఎదిగే విధంగా ప్రయాసపడకుండా ఉన్నట్లయితే అది కూడా దేవుని యొక్క సంఘము కాదు. గమనించాలి. ఎందుకు అంటే సంఘములో ఇవి జరగాలని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాట్లు జరిగించకుండా మన యొక్క చిత్తాన్ని జరిగించుకుంటే దేవుడు ఎలా అంగీకరించాలి? ఆయన ఎలా ఒప్పుకోవాలి? కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. చెందాలి అంటే ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అందుకని మీరు గమనిస్తే పాటలు పాడే విషయంలో కూడా దేవుడు ఎలా పాడాలో చెప్పాడు, ఎవరెవరు పాడాలో చెప్పాడు, ఏ విధంగా పాడాలో చెప్పాడు. ఇది చాలామందికి తెలియదు. పాటలు పాడటం అంటే పాడటం అంతే. ఒకడు పాటలు వినిపిస్తారు కాదు, సంఘములో అందరూ కలిసి తమ కంఠ స్వరాలతో దేవుణ్ణి స్తుతించి మహింపరచాలి. ఎఫెసీ పత్రిక 5:19 కొలస్సీ పత్రిక 3:17 అదే చెప్తాడు. అక్కడ కూడా మనం గమనిస్తే ఒకనికి ఒకడు. ఒకసారి మనం ఎఫెసీ పత్రిక 5:19-20 చదువుదాము. ఇక్కడ ఏముందంటే ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఎవరెవరిది? ఒకడు అందరిని హెచ్చరించండి అన్నాడా? లేకపోతే ఒకనికి ఒకడు హెచ్చరిక చేసుకోండి అంటున్నాడా? ఇవాళ మనం చేసే పని ఏంటి? ఒక్కడు వాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఆలకించి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది దేవుని మహింపరచడం క్రమం కాదు. అది ఒకడు తనకున్న టాలెంట్ని ప్రదర్శిస్తున్నాడు, అతను చూసి మనం ఆనందిస్తున్నాం. ఇది దేవుని చిత్తం కాదు. మరి ఏం చేయాలి? అందరూ ఒకనికొకడు పాటల ద్వారా కానీ, కీర్తనల ద్వారా కానీ, ఆత్మ సంబంధ పద్యాల ద్వారా కానీ హెచ్చరించుచు, ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు సమస్తమును తండ్రి దేవుని పేరట ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చేయాలి. గమనించండి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి తండ్రిని దేవునికి స్తుతులు అర్పించినా, హెచ్చరిక చేసినా, బోధించుకున్నా, బుద్ధి చెప్పుకున్నా ఒకరికి ఒకరు చేయాలి తప్ప ఒకడు అందరితో చేసే పని కాదు సంఘంలోది. కానీ ఈరోజున ఏం జరుగుతుంది? ఒక్కరే పెత్తనం చేసినట్టుగా వ్యవహరిస్తారు. ఆ ఒక్క కుటుంబమే మొత్తం కూడా అజమాయిషీ చేసినట్లుగా నడిపించబడుతుంది. కాబట్టి ఇది దేవుని యొక్క ఉద్దేశం కాదు. పాటల విషయంలోనూ అలాగే చెప్పాడు, వాక్య విషయంలోనూ అలాగనే చెప్పాడు, అలాగే ప్రభు బల విషయంలో కూడా ఒక నియమాన్ని చెప్పాడు, కానుకలు అర్పించే విషయంలో కూడా నియమాన్ని చెప్పాడు. కాబట్టి సంఘము అన్నదంటే మనం అనుకున్నదంతా చేసేయడానికి అది మన ఇష్టానుసారమైంది కాదు. తర్వాత మనం గమనించినట్లయితే మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 మనం గమనించినట్లయితే అక్కడ ఇంకొక పదం ఉంది. అదేంటిదంటే పరిచర్య ధర్మము జరగటానికి. అనగా సంఘముగా ఉన్నటువంటి దేవుని కుటుంబము ఒక పరిచర్యని కలిగి ఉంది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి. ఆ పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. సంఘం అంటే ఎవరు? మళ్ళీ ఉన్న వాళ్ళందరూ కలిసి. ఏంటి ఆ పరిచర్య ధర్మం అంటే ప్రభువుని ఆరాధించటం అనేటువంటి పని సంఘానిది మాత్రమే. గమనించండి, రక్షణ పొందని వాడు వచ్చి పాటలు పాడి దేవుని మహిపరుస్తాను అంటే అక్కడ అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే అతను అర్హుడు కాదు, ఇంకా పాపిగానే ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా వచ్చి ఒక వ్యక్తి వచ్చి నేను ఇక్కడ నలుగురిలో సాక్ష్యం చెప్తాను, వాక్యం చెప్తాను అంటే అర్హుడు కాదు. ఇదంతా ఒక క్వాలిఫైడ్ పర్సన్ చేయాల్సిన పనులు ఇవి సంఘంలో జరిగించే పరిచర్య ధర్మాలు. కనుక ఆరాధన కార్యక్రమం ఉంటుంది,
అలాగనే బైబిల్ తరగతులని, వారం మధ్యలో ప్రార్థనా కార్యక్రమాలు ఉంటాయి, గృహ కూడికలు ఉంటాయి, అలాగనే వాక్యం నేర్చుకోవటానికి చేసే కార్యక్రమాలు ఉంటాయి. అనేకమైనటువంటి పరిచర్య ధర్మాలు సంఘానికి ఉన్నాయి, దేవుడు పెట్టాడు. వాటిని జరిగించేటువంటి వ్యవస్థే సంఘము అనగా రక్షణ పొందిన వారు చేసేటువంటి పని. అది వాళ్ళ పని. గమనించండి, ఎవరు పడితే వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరూ నడిపిస్తున్నారు అంటే అది దేవుని సంఘము కాదు, మనుషుల మెప్పు కొరకు జరిపించుకునే తతంగం అది. గమనించండి. కనుక పరిచర్య ధర్మం కూడా ఇక్కడ సంఘము ద్వారానే దేవునికి జరగాలి. అనగా పరిశుద్ధుడైన వ్యక్తి మాత్రమే పాట పాడాలి, పరిశుద్ధుడైన వ్యక్తి మాత్రమే హెచ్చరిక చేయాలి, పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే బోధ చేయాలి, పరిశుద్ధపరచబడిన వారే క్రీస్తు యొక్క ప్రభు వలన ఆజ్ఞాన్ని పాటించాలి, దాన్ని అందించాలి, పరిచర్య చేయాలి. అలాగే కానుకలు కూడా పరిశుద్ధపరచబడిన వారు ఇస్తే దేవుడు స్వీకరిస్తాడు. ఇలాగ ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఇవన్నీ తెలియకుండా ఏది పెడితే అది చేసేస్తూ ఈరోజు ఈ మధ్యన ఆరాధనలో ఆదివారం జరిగేటువంటి కార్యక్రమాల్లో కొన్ని వింతైనటువంటి ధోరణులు కూడా సంఘాల్లో బయలుదేరుతున్నాయి. అంటే సంఘాలు అనకూడదు, వాటిని శాఖలు అనాలి, మనకు వాడుకైపోయింది. ఆ వింతైనటువంటి పోకళ్ళు ఆదిమ సంఘంలో లేవు. గమనించండి, అపోస్తుల కాలంలో వాళ్ళు పెట్టలేదు. మరి వాళ్ళకంటే గొప్ప భక్తులమని వీళ్ళు ఏ విధంగా గర్విస్తున్నారో అతిశిస్తున్నారో తెలియదు, కానీ దేవుడు చెప్పనటువంటి పద్ధతులను కూడా పెట్టి రంజింపజేసే ప్రయత్నం చేస్తున్నారు మనుష్యులను. కనీసం దేవుడు అలాంటి వారిని ఓర కంటితో కూడా చూడండి, అనగా ఓర చూపుతో కూడా చూడండి, పట్టించుకోవడం. ఎందుకంటే అక్కడ తన చిత్తం లేదు. తర్వాత మనం గమనించినట్లయితే సంఘానికి ఉన్నటువంటి అంటే ఎందుకు భూమి మీద దేవుడు సంఘాన్ని పెట్టాడు అంటే 4వ పాయింట్ ఏంటంటే సంఘము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నీ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, గమనించండి మళ్ళీ, నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి, గమనించండి, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు కూడా అలాగనే భూలోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరి ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానాన్ని ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు? సంఘము ద్వారా. అంటే సేవకుడా లేక సువార్థికుని కుటుంబం మాత్రమేనా? గమనించండి, సంఘము ద్వారా అంటే రక్షణ పొందిన వారందరి ద్వారా నానా విధమైన జ్ఞానము తెలియబడాలని అది నాకు బయలుపరిచాడయ్యా, నేను మీకు తెలియజేస్తున్నాను అని పౌలు పరిశుద్ధులకు ఈ పనిని అప్పగిస్తూ ఉన్నాడు. కనుక మీరు గమనిస్తే ఆదిమ సంఘము వారు ఇంటింటా కూడుకునేవారు, అందరూ వాక్యం చెప్పేవారు, ఏ రోజుకు ఆ రోజు కొత్త వాళ్ళు రక్షణ పొందుతూ ఉండేవాళ్ళు. అలాగనే వాళ్ళు అనతి కాలంలోనే వేలకు వేలుగా అభివృద్ధి చెందారు. కారణం ఏంటంటే అందరికీ ఈ విషయం తెలిసింది. ఇంకా మీరు గమనిస్తే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే సంఘానికి శ్రమ వచ్చి చెదిరిపోయినా సరే ఆ చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేసేది తెలిసిన? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ రోజున వాక్యం నేర్చుకునే విశ్వాసులు లేరు. ఏదో కాస్తంతా దీవెనకరమైన మాటలు చెప్తే చాలు ఆలకించే సామెదని దీవెన తీసేసుకుని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళే తప్ప నేను ఎందుకున్నాను సంఘంలో అన్నటువంటి తమ గురించి ఆలోచించే పరిస్థితులు లేవే వాళ్ళ. ఇవన్నీ దేవుని సంఘాలా? దేవుడు అంగీకరించే విధంగానే ఉన్నాయా? గమనించండి. కాబట్టి ఎందుకు సంఘం భూమి మీద ఉంది అనంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి అర్హత కలిగినటువంటి స్థితి సంఘానికే ఉంది, అనగా పరిశుద్ధులకే ఉంది. వాళ్ళు తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ ఆ పరిశుద్ధతను సంపూర్ణమైన స్థితిలోనికి నడిపించుకోవటానికి సంఘం ఒక కేంద్రం. అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమాభివృద్ధి చెందాలి. వాళ్ళు మాత్రమే కాకుండా సువార్త వాక్యాన్ని ప్రకటించి ఇంకా అనేకులను ఆ వ్యవస్థలోనికి, ఆ ఇంట్లోనికి తీసుకుని వచ్చేవారుగా ప్రయాసపడాలి. అలాగే సంఘానికి అప్పగించిన పరిచర్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సంఘం అంతా కలిపి జరిగించాలి, సువార్త ప్రకటించాలి. ఇవన్నీ జరిగించేటువంటి పని కాకుండా ఒకే కుటుంబం హైలైట్ అవుతుంది.
గమనించండి, ఆ ఒక్కరే కనపడుతుంటారు ఆ సంఘంలో. అలాగని ఎప్పుడు వాళ్ళే చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకి బాధ్యత లేదా? మనం నేర్పించాం కదా. ఇలాగని మనం గమనించుకుంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఉండకుండా ఎవరికి వాళ్ళు తమ సొంత గుంపులను, శాఖలను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా తమ యొక్క గొప్పతనాన్ని, తమ యొక్క కుటుంబం యొక్క ఆధిక్యతను కనపరుచుకోవాలని చేసి ప్రతి ప్రయత్నము మనుషులు చేసే తంత్రమే అది, నిలబడేది కాదు. కావాలంటే ఎవరైనా మాట్లాడటానికి ముందుకు రండి, ఖచ్చితంగా వాక్యానుసారంగా మాట్లాడదాం. సాతాను సంబంధమైన మాయ చీకట్లో ఉండకుండా దేవునికి గొప్ప వెలుగు కిందకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కనుక సంఘాన్ని ఈ ఉద్దేశంతో దేవుడు పెట్టాడు. అలాగనే ఈ సంఘాన్ని అంటే ఈ పరిశుద్ధతలో ఎవరైతే పరిపూర్ణ ప్రయత్నం చేస్తున్నారో, సంఘ సంబంధమైనటువంటి ఆ విషయాల్లో ఎవరైతే బాధ్యతగా ఉంటున్నారో వారిని మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఇదే సంఘాన్ని ఒక మార్గముగా దేవుడు ఏర్పాటు చేశాడు భూలోకంలో. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోనకుండా చాలామంది మన వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే ఎవరు పెట్టని పేరు మనం పెట్టాలి. నేను ఒక మాట అడుగుతాను. ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఎంతగా హెచ్చించాడు అనంటే 1వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకొని ఉన్నాడు. ఎంతగా హెచ్చించాడు ఆయన నామాన్ని దేవుడు. యేసుక్రీస్తు అనే నామాన్ని ఎంత గొప్పగా చేశాడు. ఏ అధికారం ఉన్నా, బలాతిశయం ఉన్నా, ఆధిపత్యం ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, ఈ యుగంలో కాదు ఏ యుగంలోనైనా సరే యేసుక్రీస్తు నామానికి మించిన నామం లేదు. మరి ఇంకో నామం పెట్టక నీకు ధైర్యం ఎట్టొచ్చింది అంటే నువ్వు దేవుని సంఘం కాదు. కారణాలు చెప్పొద్దు దేనికి. వాక్యానికి సరిపడినటువంటి విధానం మనం మారాలి. ఒక ఆయన ఒక పేరు పెడతాడు, ఒక కొండ పేరు పెడతాడు, ఒక ఆయన లోయ పేరు పెడతాడు, ఒక ఆయన పుర్రి పేరు పెడతాడు. రకరకాల పేర్లు పెట్టి దేవుని యొక్క ప్రజలను మాయ చేస్తూ ఉన్నారు. ప్రజలను గమనించండి. ఒకవేళ మనుషుల భక్తులుగా మనం మారిపోతే ఆ మనుషులు ఎక్కడికి పోతారో మనం అక్కడికి పోతాం. అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, గురుడ్డివాడు గురుడ్డివానికి త్రోవ చూపిన యెడల ఇద్దరు గుంటలో పడతారు. దాని అర్థం తెలిసింది కదా. కాబట్టి మనం క్రీస్తును మాత్రమే వెంబడించాలి, క్రీస్తు మాటలను మాత్రమే విశ్వసించాలి, క్రీస్తు మార్గంలో మాత్రమే నడవాలి, క్రీస్తు నందు మాత్రమే మనం జీవించాలి. అలాంటి జీవించే అద్భుతమైన పరలోక జ్ఞానాన్ని దేవుడు మనందరికీ వాక్యం ద్వారా కలుగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా మీ అందరికీ వందనాలు.